ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను ఆర్టీసీ యాజమాన్యం శ్రమదోపిడీకి గుర్తిస్తుందని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ డిపోలో ఆర్టీసీ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000, ఈఎస్ఐ, ఈపీఎఫ్ బోనస్, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వంటి ఆర్టీసీలో ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ అంతా కూడా ఇలా కనీసం ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల చాలించాలని వేతనాలు తీసుకుంటూ ఆర్టీసీకి లాభాలు రావడంలో ఈ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ అంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి దీనికి గతంలో అనేక సార్లు తెలంగాణ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ యాజమాన్యానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. వీళ్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 36,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ తదితర హక్కుల సాధన కోసం అనేక సార్లు వేదికలు ఇచ్చాం. ఇప్పటికైనా కూడా ఆర్టీసీ యాజమాన్యం ఈ మధ్యలో ఈ ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ల అనే వ్యవస్థను మొత్తానికి రద్దు చేసి డైరెక్ట్ ఆర్టీసీ యాజమాన్యమే వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారానే వీళ్ళకు వేతనాలు చెల్లించాలని మేము ఏఐటీసీ పరంగా ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ